బ్రేకింగ్ న్యూస్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ మదన పడతా ఉన్నది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏకంగా తన పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు కూడా తెలుస్తూ ఉన్నది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అనుకున్న లక్ష్యానికి చేరుకోలేకపోవడమే అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. కాంగ్రెస్ అధిష్టానం 85% పైగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలవాలని చెప్పేసి అదే లక్ష్యంగా వీరికి టాస్క్ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన టాస్క్ను టీపీసీసీ వర్గం చేరుకోలేకపోయింది. కేవలం 65% మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం ఖరారైపోయింది. కాబట్టి దీంతో టీపీసీసీ అంటే తన పదవికి రాజీనామా చేయడానికి మహేష్ కుమార్ గౌడ్ సిద్ధంగా ఉన్నట్లయితే వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అతి త్వరలోనే దీనిపై హైకమాండ్తో మాట్లాడి ఇక తన పదవికి రాజీనామా చేసే యోచనలో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా చెబుతూ వచ్చింది. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతు ఉంది, క్యాడర్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న పథకాలు ప్రతి ఇంటికి చేరువయ్యాయి. 6 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. రాబోయే 10 సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండబోతుంది అనే మాటలు మాట్లాడి గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన పరాభవమే ఎదురైందని చెప్పవచ్చు. కేవలం 65% గ్రామాల్లోనే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. అలాగే చాలా చోట్ల రెబల్స్ కూడా గెలుపొందారు. కానీ ఆ రెబల్స్ను బుజ్జగించడంలో, వారిని సంతృప్తి పరచడంలో కూడా టీపీసీసీ కార్యవర్గం ఫెయిల్ అయిందని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం మండిపడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఇక దీనిపైన ప్రక్షాళన, పీసీసీ వర్గ ప్రక్షాళన పైన కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని తెలుసుకున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముందస్తుగానే తన పదవికి రాజీనామా చేసి తన గౌరవాన్ని కాపాడుకోవాలనే యోచనలో ముందడుగు వేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఈ మేరకు ఇవన్నీ ఒక ఊహాగానాలు మాత్రమే. కానీ ఖచ్చితంగా తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే తన పదవికి రాజీనామా చేస్తే తాను మంత్రి పదవి తీసుకోవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. తనకు ఎమ్మెల్సీ అలాగే మంత్రి పదవి ఇచ్చే యోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు కూడా గత కొంతకాలంగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా పీసీసీ కార్యవర్గాన్ని నడిపించడంలో మహేష్ కుమార్ గౌడ్ ఫెయిల్ అయ్యారన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పునర్జీవాన్ని పోసిన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన వస్తూ ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది తెలంగాణలో అనుకున్న సమయంలో పీసీసీ పగ్గాలు చేతబట్టిన రేవంత్ రెడ్డి గారు విస్తృతంగా పార్టీని బలోపేతం చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్లో బలోపేతం చేస్తూ వారిలో ఉత్సాహం నింపుతూ, కొత్త కమిటీలు వేస్తూ వారిలో ఆ నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఇక పని అయిపోయిందన్న కాంగ్రెస్ పతాకాన్ని ఎగిరేలా ఆయన తీర్చిదిద్దిన తీరును ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం అభివర్ణిస్తుంది. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ చాలా నేర్చుకోవాలన్నట్లుగా ఆయనకు చురకలంటించినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అంతేకాదు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక ఫండ్స్ ఆ పార్టీ కోసం తీసుకొచ్చేవారు. అటు బిల్డర్స్ నుంచి, ఇటు కమర్షియల్ ట్యాక్సెస్ నుంచి, అలాగే ఇతర మార్గాల ద్వారా పార్టీ కోసం విపరీతమైన ఆ ఫండ్ను అయితే తీసుకొచ్చేవారు. అలాంటి నేపథ్యంలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫండ్ను తీసుకురావడంలో కూడా ఇప్పుడు ఫెయిల్ అవుతున్నారన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. ఇక పార్టీకి బాండ్ల రూపంలో చాలా కంపెనీలు అలాగే కొన్ని సంస్థల నుంచి కూడా బాండ్లు వస్తూ ఉంటాయి. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత బాండ్లు కూడా చాలా వరకు తగ్గిపోయాయి అన్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. అదే రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి వివిధ రూపాల్లో, బాండ్ల రూపాల్లో వేల కోట్ల రూపాయలు వచ్చాయి. కానీ మహేష్ కుమార్ గౌడ్ ఆ పనిలో కూడా విఫలమయ్యారు అన్నట్లు కూడా ఇప్పుడు పీసీసీ కార్యవర్గం చర్చిస్తూ ఉన్నది. అంతేకాదు ఇక ఈ కార్యవర్గంలో ఆయన విఫలమవడమే కాదు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించడంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ విఫలమయ్యారు. కాబట్టి తన పదవికి రాజీనామా చేయాలన్నట్టు అక్కడ ఉన్న సీనియర్ నేతలు కూడా ఆయన పైన ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఆయన అధ్యక్షుడిగా అయిన తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకులను కూడా కలుపుకొని పోవడంలో ఆయన విఫలమైనట్లు కూడా చెబుతా ఉన్నారు. అందుకని చెప్పేసే ఇక ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ పగ్గాలను తన నుంచి తీసేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా పెద్ద ఎత్తున గూడుపుటాన్ని పండుతున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మహేష్ కుమార్ గౌడే స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేసి అటు మంత్రి పదవిని చేపట్టే అవకాశం ఉంటుందనేది ఇప్పుడు తాజా చర్చ. మొత్తం మీద ఎంతో కాలంగా మహేష్ కుమార్ గౌడ్కు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వబోతుంది అనే ప్రచారం కూడా జరిగింది. అలాగే 2 స్థానాలు కూడా మంత్రివర్గంలో 2 స్థానాలు ఖాళీ ఉన్నందున ఒక స్థానాన్ని ఆయనకి ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇప్పుడు చాలా క్లియర్గా
ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉన్నది. ఈ మేరకు ఆ పార్టీ పగ్గాలను ఎవరికి ఇస్తారు అనే దానిపైన కూడా ఇప్పుడు సందిగ్ధత ఏర్పడింది. గత కొంతకాలంగా అదే సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్కు ఇచ్చే అవకాశం ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ అది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది సరైన విజయం కాదు అని చెప్పేసి ఇటు విశ్లేషకుల నుంచి అయితే పెద్ద ఎత్తున వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి, అభిప్రాయాలు వెల్లడవుతూ ఉన్నాయి. మరి ఇదే మాదిరిగా ఇదే రిజల్ట్ తోటి ఇదే పనితనంతో ముందుకెళ్తే రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఘోరమైన ఫలితాలు చవిచూసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు అలాగే కాంగ్రెస్ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇక పార్టీని బలోపేతం చేసే దిశగా మరో వ్యక్తికి పీసీసీ పగ్గాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బలోపేతం చేసిన తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల కోసం జెడ్పీటీసీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏదైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే కాంగ్రెస్ పార్టీ కోరి తన పరాభవాన్ని ఎదుర్కోవడమే ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేని ఒక పరిస్థితిగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తుకే ఒక ప్రశ్నార్థకంగా మారొద్దు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇటు పీసీసీ వర్గ ప్రక్షాళన అలాగే మంత్రివర్గ ప్రక్షాళన కూడా చేపట్టే అవకాశం ఉంటుంది. ఇక మంత్రివర్గ ప్రక్షాళన కూడా పలువురు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. కొంతమందిని తొలగించవచ్చు, కొంతమందిని చేర్చొచ్చు అనే మాటలు అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ రిజల్ట్ అనేది తమ పరిపాలనకు రెఫరెండంగా ఏ ఒక్క మంత్రి అయితే ఇప్పటివరకు చెప్పట్లేదు. కానీ ఖచ్చితంగా తమ పరిపాలనకు రెఫరెండంగానే గ్రామ పంచాయతీ ఎన్నికలను చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతా ఉన్నారు. అంటే ఈ లెక్కన చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పరిపాలన అనేది 65% మందికి కాంగ్రెస్ పరిపాలన పైన సంతృప్తిగా ఉన్నారు. మిగతా 35% మంది కాంగ్రెస్ పరిపాలనను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది పార్టీకి అంత మంచిది కాదు, రాబోయే అంటే భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి అంత మంచిది కాదని విశ్లేషకులు చెబుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పీసీసీ కార్యవర్గం కూడా ఒక ప్రత్యేకమైన కమిటీ అలాగే ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని ఎక్కడ లోటుపాట్లు జరిగాయి, ఇంకెక్కడ బలంగా పుంజుకోవాలి, ఏ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా వెనుకబడి ఉంది అనే దానిపైన సమీక్షించే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడి పదవికి మహేష్ కుమార్ గౌడ్ రాజీనామా చేయరా, ఒకవేళ రాజీనామా చేస్తే ఆయన మంత్రి పదవి చేపడతారా లేదా అనే అంశం అయితే ఇప్పుడు తెర వెనకాల చర్చగా సాగుతున్నది. అతి త్వరలోనే ఈ చర్చ తెరపైకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతున్నట్టు గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత మంత్రివర్గ పునర్ప్రక్షాళన ఉంటుంది. అలాగే పీసీసీ వర్గానికి సంబంధించిన పదవుల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అనుకున్న దానికన్నా కొంత తక్కువ రిజల్ట్ వచ్చినప్పటికీ రానున్న క్రమంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇలాంటి తరుణంలో పీసీసీ వర్గానికి సంబంధించి మంత్రివర్గానికి సంబంధించిన మార్పులు చేర్పులు ఉంటాయా లేదా అనేది తెలియాల్సిన అవసరం ఉంది.